శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న నిస్వార్థ సేవ వెలకట్టలేందని పరిగి ఎమ్మెల్యే శ్రీరామ్ మోహన్ రెడ్డి అన్నారు. పోలీస్ ఫ్లాగ్ డే పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో పరిగి డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి ఎమ్మెల్యే, ఎస్పీ నారాయణ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ ఫ్లాగ్ డే అనేది అందరికీ గర్వకారణమైన దినమని అన్నారు. సమాజానికి రక్షణగా నిలిచి విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన వీర పోలీసుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న నిస్వార్థ సేవ వెలకట్టలేందని ఎమ్మెల్యే ప్రశంసించారు. పవిత్ర దినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం పోలీసుల సామాజిక బాధ్యతకు నిదర్శనమని, రక్తదానం చేయడంలో పోలీసులు ముందుండడం ఎందరికో ఆదర్శమన్నారు. రక్తదానం ద్వారా అనేక మంది నిరుపేదలకు అత్యవసర వైద్యం అవసరమైన వారికి కొత్త జీవితం లభిస్తుందన్నారు. పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువ కావడానికి, వారిపై ప్రజలకు మరింత విశ్వాసం పెరగడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. పరిగి నియోజకవర్గ ప్రజల తరపున పోలీస్ అమరవీరులకు నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పోలీసు అధికారులను, స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి రాములు నాయక్, పరిగి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ మరియు పరిగి సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది, రక్తదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొంచెం వెనకాల జరగాలి. చేయి ఫోల్డ్ చేయ బేటా, కూర్చో. చేస్తూ మన ఎస్పీ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల మన డిఎస్పీ రాములు నాయక్, మన అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ గారు, డిఎస్పీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా సిఐ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా మన దగ్గర ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఎస్ఐలు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంజనేయులు ముదిరాజు గారు, పరశురామ్ రెడ్డి గారు, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా హనుమంత్ ముదిరాజు గారు, ఇంకా సభ ముందున్నటువంటి చాలా మంది పెద్దలకు, ముఖ్యంగా ఈరోజు బ్లడ్ డొనేట్ చేస్తున్నటువంటి దాతలు, బ్లడ్ డోనర్స్ కి దానిలో ఎక్కువ మటుకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది సివిలియన్స్ కూడా, ఇక్కడ మన కార్యకర్తలు కూడా కొంతమంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఇంకా వాలంటీర్స్ కూడా ఎన్సీసీ నుంచి కూడా వాలంటీర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు బ్లడ్ డొనేట్ చేయడానికి. వారికి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బ్లడ్ లో కూడా చాలా గ్రూప్స్ ఉంటాయి. కొన్ని గ్రూప్స్ ఏమో ఎక్కువ మందికి సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, ఏ పాజిటివ్ కానీ ఇది కానీ. అదేవిధంగా కొన్ని రేర్ గ్రూప్స్ కూడా ఓ బ్లడ్ గ్రూప్ అనేది చాలా రేర్గా ఉంటుంది. అది దొరికేది చాలా కష్టం అన్నమాట. అలాంటిది మనం ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి ఆ పేషెంట్కు ఆపద ఉన్నప్పుడు బ్లడ్ కావాలంటే దొరకని పరిస్థితి, ప్రాణాపాయ పరిస్థితులు ఉండే పరిస్థితులు ఉంటాయి. అలాంటి సందర్భం లోపల ఎప్పుడైతే మనము మాస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతామో అప్పుడు ఆ రేర్ బ్లడ్ కూడా మనకు దొరికి ఆ బ్లడ్ను మనం ఇవ్వడం మూలంగా ఒక చనిపోయే వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళమైతే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ డోనర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కూడా గతంలో చాలా సార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. నేను కూడా ఒక భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో పనిచేసినాను, ఎన్సీసీలో పనిచేసినాను. ఈ విధంగా ఒక డ్రెస్ ఫ్యామిలీ అనేది నాకు చిన్నతనం నుంచి మా ఇంట్లో మా పెద్దనాన్న వెంకటరామరెడ్డి గారు నేను సోషల్ మీడియాలో కూడా పెట్టినా. ఈ సందర్భంగా నన్ను కూడా అడిషనల్ ఎస్పీగా పనిచేసారు. మన నల్గొండలో ఖాన్సాబ్ అప్పుడు ఎస్పీ ఉండే, డైరెక్ట్ ఎస్పీగా నన్ను ఐపీఎస్ అయిన తర్వాత ఎస్పీగా ఆసిఫ్ వాళ్ళు అటు సైడ్ పనిచేస్తున్నప్పుడు విధి నిర్వహణలో భాగంగా అడిషనల్ ఎస్పీ దగ్గర కూడా వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి ఐపీఎస్ ఆఫీసర్స్. అయితే మా పెద్ద తనకు ట్రైనింగ్ ఇచ్చింది అనమాట. అయితే నేను మాట్లాడే సందర్భంలో మాకు కలుస్తున్నాడు ఎప్పుడప్పుడు. ఎందుకంటే షబీరన్ గారికి దగ్గర బంధువుతాను, మేకుడు ప్రతి ఫంక్షన్ కలిసినప్పుడల్లా మరి బడే బాబు आपके नीचे काम करे అంటే नीचे नहीं मैं काम सिखा उनसे అంటాడు. మళ్ళా కనబడ్డప్పుడు మళ్ళీ అదే అంటాడు. అంటే వర్డ్ అనేది చేంజ్ కాదనమాట, సేమ్ వర్డ్ యూజ్ చేస్తారనమాట. అంటే
డిపార్ట్మెంట్ లో మా పెద్దలు నేను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటేందంటే తను ఒక పెద్ద కొడుకు మా కుటుంబంలో మా ఫాదర్ బ్రదర్స్లలో పెద్ద కొడుకు వెంకటరామరెడ్డి గారు, 7 కొడుకులు, మా తాతయ్యకి 7 కొడుకులు, 4 బిడ్డలు. అయితే అందరు బ్రదర్స్ ని కూడా బాగా డెవలప్ చేయాలి. అప్పుడంతా ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే, మా బ్రదర్స్ అందరూ కూడా చదివియాలి, బ్రదర్స్ అందరూ కూడా డెవలప్ చేయాలి అన్న ఆలోచన తనకు చాలా పెద్ద ఎత్తున ఉండి ఒక బ్రదర్ ని ఆర్మీలో కర్నల్ గా రిక్రూట్మెంట్ చేపించి ఆర్మీలో పంపిస్తే తను పాకిస్తాన్, చైనా వాళ్ళు కూడా తను వర్క్